హలో ఎవ్రీవన్, ఆవకాయ సీజన్ వచ్చేసింది. ఇండియా నుండి కొరియర్ రావడానికి ఇంకా టైం పడుతుందనుకోండి. ఇక్కడి కాయలకు అంత పులుపు, కారానికి అంత చుర్రు ఉండవు. అయినా నేను ఊరుకుంటానా? రెండంటే రెండు కాయలతోటే టెంపరీగా పెసరావు పెట్టాను. రెండు చిన్న మామిడికాయలకు 1.5 కప్పు పెసరపప్పుని మిక్సీ చేసుకుని అదే కప్పుతో తలగోసి కన్నా తక్కువ ఉప్పు, అదే కప్పుతో 1.5 కారము, ఆవపిండి ఒక పెద్ద స్పూను, ఇంగువ ఒక చిన్న స్పూను, అర చెంచా మెంతిపిండి, పావు చెంచా పసుపు, అదే కప్పుతో 2 కప్పుల వరకు మంచి నూనె. ఊరాక మళ్ళీ కలుపుకోవచ్చు. కావాలంటే కనీసం ఒక్క రోజైనా పడుతుంది ఇదంతా ఊరడానికి. అబ్బే, అంతవరకు ఆగుతామా? రాత్రి ఎర్ర రవ్వో తెల్ల రవ్వో ఉప్మా చేసామంటే పక్కన నంచుకునేందుకు వేసేసుకుంటాం అనుకోండి. నాకు పర్సనల్ గా పెసరావా, మెంతావా, నీళ్ళావా, బెల్లమావా ఇలాంటివంటే భలే ఇష్టం. ఇదేమి జిహ్వో నాకు అస్సలు అర్థం కాదు. ఎంత ఎండ ఉన్నా వేడి చేస్తుంది అనే భయం వేసినా అప్పుడే పెట్టిన ఆవరుచి ఘాటు భలే ఉంటుంది. ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి వేసుకుంటూ గుటుకు గుట్టు. మీలో ఎంతమందికి ఆవకాయలో మామిడి పండును తినే అలవాటుందో కామెంట్స్ లో